విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిలిం నగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, తనకు తెలియకుండా లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని అంటూ విష్ణుకుమార్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మెసేజ్ ఏమవుతుంది అది సీఎం కాదండి, అంటే కలెక్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు కలెక్టర్ ఎందుకు చేయాలన్నప్పుడు 6 ఎమ్మెల్యే సంతకాలు పెట్టినప్పుడు ఏం మెసేజ్ వెళ్ళిపోతున్నది చెప్పడానికి మరి ఒక్కడి విషయాలు అర్థం ఉంది. వేరే నాకు సంబంధం లేదు, మరి ఎలా మరి పెట్టారు ఎలాగ మరి ఏం తప్పు అంటే మీరు కట్టించిన తప్పు నేను మాట్లాడడం తప్పు వాడికి పెట్టాడు ఆడుకున్న బుద్ధి ఉండదు, కనీసం ఏంటి చూసుకోవద్దు. ఆడ తప్పు ఎందుకు డెఫినెట్గా పలాసిని ఇస్తారు కదా, తప్పుగా పడేది స్టేట్ ప్రెసిడెంట్ ఎలా చేస్తాడు? నీ తప్పు నా తప్పు కాదు, అదే పద్ధతి కాదు. అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా, ఇది టైప్ చేసింది. టైప్ టైప్ చేశారు, టైప్ అప్పటికప్పుడు ఓట్ టైప్ చేశారు దాన్ని అక్కడ విష్ణు అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ కాదు, సీనియర్ లీడర్ కాదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. లోకల్ ఎమ్మెల్యే సంబంధాలు అక్కడ మీరు 6 సంతకాలు పెట్టి ఒకటి నేర్చుకుని వేరే ఇష్టం. గ్రూపులు గోల్ చేస్తున్నారు. ఏం చేస్తాను మరి లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి అంతా వాడు కూడా ఒక కావాల్సి వాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడుగా అక్కడ ఒక దరిద్రుడు వాడు డబ్బులు అప్పటికప్పుడు చేసింది. అదే ముందు నాకు పెట్టారు, సభకు పెట్టా పంపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడటమే. ఆడోడు చేదో మాట్లాడు, తొంగోడు చేదో మాట్లాడు, తొంగోడు చేదో చేస్తాడు. అలా అన్నాళ్ళు మీరేదో వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పెడితే ఒక రైతు ఏం మాట్లాడుకోవచ్చు కాదు. కరెక్ట్గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మడకశిర పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తల కోరిక మేరకు ఎంఎస్ రాజుతో కలిసి మంత్రి డప్పు వాయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీనివాసమూర్తి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ నేతృత్వంలో కాకినాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పిడుగు హరిప్రసాద్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం కూడల్లో వందలాది మంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో కలిసి మానవహారం నిర్వహించామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలకు పిడుగు హరిప్రసాద్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులైన 28 మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా అమానుషంగా కాల్చి చంపారు. వాళ్ళకి అభోశుభం తెలీదు. అక్కడ ప్రకృతి అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా మతావేశంతో కాల్చి చంపారు. ఇది మానవీయతకే మచ్చ. ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు, ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు, ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి అభివృద్ధిని చూసి వార్వలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసి చలించిపోయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మొదటి రోజున
పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము. అదే రోజున క్యాండిల్ ర్యాలీస్ జరిపించాము. రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము. మూడో రోజున ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాము. ఎందుకంటే మనం ఒక్కటిగా లేకపోతే మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష్య ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జనసేన తరపున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, పార్టీ అధ్యక్షుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ నకరీకల్ మండలం శాంతినగర్ వద్ద బోల్తా పడింది. బస్ బోల్తా పడే సమయానికి 25 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. అయితే బస్ శిథిలాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. మహిళలను కాపాడటానికి క్రేన్లను రంగంలోకి దిగారు. బస్ పగలగొట్టి 2 గంటల పాటు కష్టపడి బస్సులో ఇరుక్కుపోయిన మహిళలను కాపాడారు పోలీసులు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ముఖ్యంగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది. ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకా ఎడ్జెస్ని సరిగా చూసుకోకపోవడం కానీ, ఏదో అతి వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు, స్థానికులు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా చేయడం వల్ల కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ, స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఒకవాడు కూడా అందజేయడం జరిగింది. ఆమె కూడా సేఫ్గానే ఉంది. ఆమెను కూడా పంపించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములకల చెరువు మండలం పెద్ద చెరువులో పడి 4 మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు పిల్లలతో కలిసి ఈశ్వరమ్మ వెళ్లింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ కుమార్తె లావణ్య, కుమారుడు నందకిషోర్, మరో చిన్నారి నందిత ఆడుకుంటూ చెరువులో పడి మృతి చెందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని హామీ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డ వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాస్. ఉర్సా కంపెనీకి అప్పనంగా భూ కేటాయింపు వెనుక మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. ఫిలింగ్ నగర్ క్లబ్ లీజ్ విషయంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం. గంటాకు సర్ది చెప్పిన విష్ణుకుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.